ఎస్ జిహెచ్ఎంసీ ఆఫీసులో ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ కూడా ఎమ్మెల్సీలు అందరూ మాజీ మంత్రులు కూడా ఒక సమావేశం అయితే నిర్వహించారు. దేనికోసం వచ్చారో తెలుసుకునే ప్రయత్నం. మేడం, ఎందుకు ఈ సమావేశం? 1 year నుండి వెయిట్ చేస్తున్నాము. మేము గతంలో ఇచ్చిన వర్కులు కూడా అన్ని పెండింగ్ పెట్టేసి, ఆన్గోయింగ్ వర్క్స్ అని కూడా ఆపేసి, స్టిల్ వాళ్ళు ఇంకా అట్లా పెండింగ్ పెడతా ఉంటే అక్కడ సమస్యలు ఎవరు ఎదుర్కొంటున్నారు? ప్రజలు ఎదుర్కొంటున్నారు. మరి మేము చెప్తేనేమో అక్కడ స్పందన లేదు. అట్లీస్ట్ కమిషనర్ చెప్తే కింద గ్రౌండ్లో ఏం జరుగుతుందని కనీసం ఇన్ఫార్మ్ చేస్తేనైనా బాగుంటుంది. 1 year వెయిట్ చేసినాం, 1 year అయిపోయింది. అట్లీస్ట్ ఇప్పుడైనా వాళ్ళు రియాక్ట్ కావాలని తీసుకొచ్చి, ప్రధానంగా అవిశ్వాస తీర్మానం గురించి కూడా అంటున్నారు. గురించి కాదు, ఇప్పుడు మేము వచ్చింది మా డివిజన్లలో వర్కుల గురించి మేము వచ్చాం. అవి కంప్లీట్ చేయమని ఇచ్చున్నాం. అంటే ఆలోచన ఉందా మేడం? ఎస్. సో ఇది పరిస్థితి. ప్రస్తుతం మనతో పాటు మర్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. సార్, ఈ సమావేశాన్ని నిర్వహించడానికి కారణం? వివిధ సందర్భాలలో ఎన్నిసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చినా పట్టించుకోవట్లేదు అధికారులు, ప్రోటోకాల్ పాటించట్లేదు. ఎన్నో సమస్యలతోటి ఇవాళ మా మల్కాజ్గిరి ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళని మల్టిపుల్ టైమ్స్ ఇప్పటికీ కమిషనర్ గారికి 7వసారి 8వసారి పర్యాయం మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు అసలు పట్టించుకోకుండా పనులని పెడచెవిన పట్టినందుకు ఇక్కడికి వచ్చి ఇవాళ వాళ్ళని కలవడం జరిగింది. మేయర్ మీద కూడా అవిశ్వాస తీర్మానం పెట్టేటువంటి ఆలోచన, అజెండా ఏం లేదండి. మాకు ఇలా సమస్య ప్రజా సమస్యల పైనే ఉండే, ప్రజలకు సంబంధించిన వర్క్ల గురించి అడగడానికే వచ్చాం. ఆలోచన ఉందా సార్? ఇటువంటిది ఇంకా అది మా అధిష్టానం నిర్ణయిస్తుంది. నిర్ణయించినప్పుడు తప్పకుండా. ఎస్. జిహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ అధ్యక్షతన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు అలాగే బీఆర్ఎస్ కార్పొరేటర్లు అందరూ కలిసి కూడా ఒక నివేదికను అయితే సమర్పించినటువంటి సందర్భం అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. అసలు ఎందుకు వచ్చారు, ఏంది నివేదిక? మేమేం చేసామంటే గవర్నమెంట్ వచ్చి 1 year అయింది. 1 year మేము ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, కొత్త కదని చెప్పి ఆగాము. వాళ్ళ 13 months రన్నింగ్లో ఉన్నాయి. సిటీ మొత్తం అస్తవ్యస్తంగా తయారైపోయింది. హైదరాబాద్ నగరం మొత్తం అస్తవ్యస్తంగా తయారైపోయి ఎక్కడ చూసినా చెత్త చెదారంతో నిండిపోయింది. రోడ్లు లేవు, డెవలప్మెంట్ లేదు. దీని మీద ఏంటంటే అందరం ఎమ్మెల్యేలు అందరం వచ్చి రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. ఏ కాన్స్టిట్యున్సీలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంది అని చెప్పి ఇచ్చినాం. ప్రోటోకాల్ పాటిస్తలేదు, ఇవన్నీ కూడా కమిషనర్ గారికి చెప్పినాం. అంటే మీకు ఇప్పుడు ప్రోటోకాల్ అన్నారు కాబట్టి అడుగుతున్నాను, మీ సొంత కాన్స్టిట్యున్సీలో కూడా మీకు ఇన్ఫర్మేషన్ లేకుండా కూడా కొంత మేయర్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నట్టుగా కూడా వార్తలు వస్తా ఉన్నాయి. ఎంతవరకు నిజం? అది 100% కాదు, మేమే చెప్తున్నాం కదా. ఆమెకి ప్రోటోకాల్ తెలియదు, ఏం తెలియదు. ఆమె ఒక కార్పొరేటర్, ఆమె మేయర్ అయింది. ఆమెకి నాలెడ్జ్ లేదు. ఇష్టం వచ్చినట్టు మొత్తం హోటల్లోని బిల్డర్లని అందరిని బెదిరించి అవినీతితో పాల్పడుతున్నారు. మీకు ఎన్ని ఎగ్జాంపుల్ కావాలంటే అన్ని ఇస్తాను నేను. ఈ విధంగా మొత్తం హైదరాబాద్ నగరాన్ని టోటల్గా వీళ్ళు అవినీతితో నిండిపోయింది. ఏ బిల్డర్ని అడగండి, ఏ హోటల్ని అడగండి, ఏ బిజినెస్లో అడగండి, రోడ్ల మీద పాపం బండ్లు పెట్టుకుని బతికేవాళ్ళు. మా బోరబండలో 20 ఏళ్ళ నుంచి బండ్లు పెట్టి బతుకుతే బండ్లు మొత్తం తీపిచ్చారు. అన్యాయం కదా అది. వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారంటే కూడా వినిపించుకోకుండా తీపిస్తున్నారు. గతంలో మీ పార్టీలో గెలుపొందినటువంటి కార్పొరేటర్లుగా గెలుపొందినటువంటి మేయర్, డిప్యూటీ మేయరు మీ పార్టీకి అనుకూలంగా కాకుండా ఇప్పుడు కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. ఆవిడ పైన అవిశ్వాస తీర్మానం పెట్టేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఎంతవరకు నిజమే? అది ఇంకా అందరు కార్పొరేటర్లు ఒపీనియన్ తీసుకోవాలి కదా, తీసుకున్నారు చేద్దామని 25 మీటింగ్ పెట్టుకున్నాం. ఇప్పుడు రానున్నటువంటి శనివారం సమావేశంలో కార్పొరేటర్ల నిర్ణయం తీసుకునే చేస్తారా? నిర్ణయం 100% వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి కదా. ఎందుకంటే వాళ్ళు కష్ట సమయంలో కార్పొరేటర్లు పార్టీకి అండగా నిలబడ్డారు. ఉన్న 40 మంది కార్పొరేటర్లు, మరి వాళ్ళు ఒపీనియన్ తీసుకోవాలి కదా. అందుకని వాళ్ళకి ఏం చేసినా పార్టీ తక్కువ. ఈ టైంలో కార్పొరేటర్లు నిలబడిన అందరికి కూడా చాలా గ్రేట్ అని చెప్తారు. రైట్. ఇది పరిస్థితి. ఖచ్చితంగా మేయర్ పైన అయితే అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వం పైన గెలుపొంది మేయర్ కానీ డిప్యూటీ మేయర్ కానీ ఇప్పుడు కాంగ్రెస్లో జాయిన్ అయ్యి సుమారుగా 13 నెలలు కావస్తూ ఉంది. 13 నెలలు నిండిపోయినటువంటి సందర్భం కూడా ఉంది. సో ఈ తరుణంలోనే సిటీలో ఉన్నటువంటి హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి పలు కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అలాగే ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, బీఆర్ఎస్ కార్పొరేటర్లు అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఒక కమిషనర్కి అయితే ఒక రిప్రజెంటేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి పలు సమస్యలపైన కమిషనర్తో మాట్లాడినటువంటి సందర్భం కూడా కనిపిస్తూ ఉంది. సో మరికొద్ది రోజుల్లో ఇప్పుడు రానున్నటువంటి శనివారం సభలో కూడా
ఖచ్చితంగా బీఆర్ఎస్ అందరి కార్పొరేటర్లు అందరి నిర్ణయం మేరకు మేయర్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టేటువంటి సూచనలు అయితే బలంగా కనిపిస్తున్నాయని చెప్పేసి కూడా మనతో ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు మాట్లాడినటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ సతీష్తో విజయ్, తొలి వెలుగు, జిహెచ్ఎంసీ ఆఫీస్ నుంచి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.